ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం దగ్గర చెక్ పోస్ట్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ నుంచి వస్తున్న బాయిలర్ కోళ్లు, కోడిగుడ్లని యథేచ్ఛగా తెలంగాణలోకి పంపిస్తున్నారు. చెక్ పోస్ట్ దగ్గర నామమాత్రంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. కోళ్ల వాహనాల్ని చెక్ చేసి వెనక్కి పంపించాల్సిన సిబ్బంది చెక్ పోస్ట్ లో తాపీగా కూర్చొని చలానాలు విధిస్తున్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో వైరస్ తెలంగాణలోకి రాకుండా సరిహద్దులో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే కొద్ది రోజుల పాటు చెకింగ్లు పకడ్బందీగా నిర్వహించిన సిబ్బంది ఆ తర్వాత తనిఖీల్ని గాలి కొదిలేశారు. దీంతో ఎప్పటిలాగానే ఏపీ నుంచి బాయిలర్ కోళ్లు, కోడిగుడ్లతో వాహనాలు తెలంగాణలోకి వస్తున్నాయి. దీంతో చెక్పోస్ట్ సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అంతు చిక్కని వైరస్ కలకలంతో లక్షల రూపాయలు నష్టపోయామని, ఒకవేళ ఏపీ నుంచి వైరస్ వ్యాప్తి చెందితే మరింత నష్టపోయే అవకాశం ఉందని కోళ్ల ఫారం నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ధనలక్ష్మి, తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ నుండి కోళ్లు కావచ్చు, కోడి గుడ్లు ఏవైనా కూడా ఆ తెలంగాణలోకి రాకుండా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్ర నుంచి రాకుండా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తారు. కానీ ఈ కొద్ది కాలం మాత్రము చాలా హడావుడి చేసినటువంటి అధికారులు ఇప్పుడు మాత్రం నామమాత్రంగా చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలోని ముత్తగూడెం దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్ కు సంబంధించి తొలి రోజులలో దాదాపుగా పశుసంవర్ధక శాఖ కావచ్చు, ఇటు పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా చెక్ పోస్టుల దగ్గర వాహనాలు రాకుండా అడ్డుకోవడం జరిగింది. వచ్చినటువంటి వాహనాలను కూడా వెనక్కి పంపించారు. కానీ ఈ రోజు మాత్రం ఎవరు కూడా అక్కడ ఎవరు లేకపోవడం, చెక్ పోస్ట్ దగ్గర భద్రత లేకుండా ఉండడం, కేవలం ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి మాత్రమే అధికారులు ఎవరు లేకపోవడంతో యథేచ్ఛగా ఆంధ్ర నుంచి తెలంగాణలకు కోళ్లు వస్తున్నాయని కూడా అక్కడ అధికారికంగా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చేతులు దులుపుకునే పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి దానికి సంబంధించిన స్పష్టత రాకపోవడం, వైరస్ కు సంబంధించి బారిన పడుతున్నామని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అటు చికెన్ షాపుల్లో కూడా కొనుగోలు లేకుండా పరిస్థితి. అయితే ఆంధ్ర నుంచి పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అదంతా నామమాత్రంగా మారిపోయిందని కూడా మనకు అర్థమవుతుంది. చెక్ పోస్టుల్లో తనిఖీలు లేకపోవడంతో తెలంగాణ కూడా, అంటే ఖమ్మం జిల్లాకు కూడా బర్డ్ ఫ్లూ వచ్చే లక్షణాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెప్తున్న పరిస్థితి అవుతుంది. థాంక్యూ సైదులు.